అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియక నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఏయ్, కండలు ఉన్నాయి కదా అని తోసేస్తావా? రేయ్, కండలు పెంచడం కదరా, దమ్ముండేది పెంచు పెంచు పెంచు. సార్, మీరు ఇలా సైలెంట్ గా ఉంటే మాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ శివారెడ్డి ఎవరు సార్? మిమ్మల్ని ఆదిశంకర్ రెడ్డి అంటున్నాడేంటి? ఏ, శంకర్నే కదయ్యా, వీడు పెద్దిరెడ్డి అంట, వీడేమో సింగిరెడ్డి అంట. అరే, నిన్న కాక మొన్న ప్యాంట్లు వేసుకుంటూ నేర్చుకుంటే వాళ్ళని వీళ్ళని పెద్ద ఫ్యాక్షన్ లీడర్ లాగా చూపిస్తున్నారంటయా. నాకున్న ధైర్య సాహసాలకి ఫిట్నెస్ కి అయితే గీతే నేను వాళ్ళ ఫ్యాక్షన్ లీడర్ని. అసలే వీళ్ళ అనాథల పైగా అనాథరు. మేమెవరమో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? అసలు మా అన్నయ్య ఎవరనుకుంటున్నారు? సింగిరెడ్డి. అబ్బా, సస్పెన్స్ రివీల్ చేసే ముందు బ్రేక్ లేస్తామండి శంకర్. ప్లీజ్ ఈ సైలెన్స్ బ్రేక్ చేసి ఆ బ్రేకింగ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పేసి. మీరందరూ అనుకుంటున్నట్టుగా మేము అనాథలం కాదు. మాది రాయలసీమ. మా తాతగారు నాన్నగారి జీవితాలు సీమకే ఆదర్శం. అందరూ అభిమానించి పెద్ద దిక్కుగా భావించే కుటుంబం మాది. ఫ్యాక్షన్ గొడవల్లో కుటుంబాల్ని కోల్పోయిన ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ మంచి చెడు అన్నీ మేమే చూసుకునేవాళ్ళం. మా తాతగారి నాన్నగారి లక్ష్యం ఒకటే, కరువు ప్రాంతాలైన మా ఊరికి, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నీటి సదుపాయాన్ని కల్పించడం. వాళ్ళ తర్వాత అదే నా లక్ష్యమైంది. నేను ఆ లక్ష్యం కోసం నా తమ్ముళ్లతో సహా సీమనొదిలి రావాల్సొచ్చింది. ఊరికి మంచి చేయాలన్న లక్ష్యంతో ఉన్న మీరు ఆ ఊరి విడిచి ఎందుకు రావాల్సి వచ్చింది సార్? ఊరి క్షేమం కోసం. మీరు చెప్తుంది మాకు అర్థం కావట్లేదు. మా అన్నయ్య ఊరి కోసం బహిష్కరణకు అంగీకరించాడు. బహిష్కరణ అంటే ఇప్పుడు మీరు ఆ ఊర్లో అడుగు పెట్టకూడదా? కాదు. అదే నీ సమస్య అయితే నీ 10 ఎకరాల బీడు భూమికి బదులుగా నా 100 ఎకరాల మామిడి తోట నీకు రాసిస్తా. ఒప్పుకోండి, మంచి ఆఫరే కదా. ఒప్పుకోనా? నీదేమో బీడు భూమి 10 ఎకరాలు, ఆయన ఇస్తానన్నది పంట భూమి 100 ఎకరాలు. ఎటు చూసినా లాభమే. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, సీమ జనాలందరి ముందు పరువు పోగొట్టుకుని ఎదబోతావు. సరే, కానీ నాదొక షరతో. ఏంటో చెప్పు. నీ 100 ఎకరాల మామిడి తోటతో పాటు నువ్వు కూడా నాకు కావాలా? అంటే మా అన్నయ్యనిస్తే చంపేస్తావా? సింగిరెడ్డి, నువ్వు ఆగరా. నేను మీ అన్నను అడుగుతాడదే, చంపేదానికి కదప్పా. నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి నా ఇంటి అల్లుని చేసుకుందామని. అన్నయ్య వద్దు, ఈ కండిషన్కి నువ్వు అసలు ఒప్పుకోవద్దు. అవునన్నయ్య,
వాడింటికి నువ్వల్లుడేంటనయ్యా? వద్దనయ్య, ఒప్పుకోకు. సరే, ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను. ఈ జనం కోసం ఆ డ్యామ్ కోసం నేను మాటిస్తున్నాను శివారెడ్డి. అయితే నాది ఒక కండిషన్. ఎస్పీ, ఆడ పోయేదే నా పొలం, ఈడ కట్టే డ్యామ్ మాదే, మధ్యలో నీ కండిషన్ ఏంటి? డ్యామ్ పూర్తయ్యే వరకు మీలో ఎవరో ఒకరు ఈ సీమను వదిలి వెళ్ళిపోవాలి.